మరిన్ని వార్తలు బ్రీఫ్గా చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో 49 మందికి 24 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను మంత్రి సత్యకుమార్ పంపిణీ చేశారు. అనంతరం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన గృహాలను మంత్రి ప్రారంభించారు. కూటమి పాలన రాష్ట యువతకు స్వర్ణయుగంలా మారిందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న 1523 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వెల్లడించారు. దివ్యాంగ బ్యాక్లాగ్, ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామని మంత్రి వెల్లడించారు. మంత్రి టీజీ భరత్ పై వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చేసిన వ్యాఖ్యలను కర్నూలు జిల్లా టీడీపీ నేతలు ఖండించారు. అవినీతి వ్యాఖ్యలపై పరువు నష్టం దావా కేసు వేస్తామని లీగల్ సెల్ అధ్యక్షుడు జగదీష్ తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోని ధనాపురం క్రాస్ నుంచి హోలగుందుకు 7 కోట్ల రూపాయలతో నిర్మించే రహదారికి ఎమ్మెల్యే పార్థసారథి భూమి పూజ చేశారు. రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వీలైనంత త్వరగా రోడ్డు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగంతో ఇంధన పొదుపు సాధ్యమన్నారు. ఈ విధానాన్ని అందరూ పాటించాలని పిలుపునిచ్చారు. కడప జిల్లా మైదుకూరు మండలం ముదిరెడ్డిపల్లె సమీపంలో ఓబులం చెరువుకు నీరు నింపే పనులను 6 నెలల్లో పూర్తి చేసి ప్రారంభిస్తామని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ కోరిక మేరకు చెరువును పరిశీలించిన కలెక్టరు అధికారులతో చర్చించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం హంద్రినీవా కాలువ లైనింగ్ పనులను కలెక్టర్ ఆనంద్ పరిశీలించారు. సాగునీటి వ్యవస్థను బలోపేతం చేసే చర్యల్లో భాగంగా కాలువ లైనింగ్ పనుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని అధికారులకు సూచించారు. రాష్టమంతా భానుడి భగభగలకు మండిపోతుంటే అనంతపురం జిల్లా బూదివడతలో మాత్రం వరుణుడు కరుణించాడు. ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. దీంతో ఒక్కసారిగా చుట్టుప్రక్కల వాతావరణమంతా చల్లగా మారింది. నెల్లూరులో శ్రీ జొన్నవాడ కామాక్షి తాయి రథోత్సవం కోలాహలంగా సాగింది. శ్రీకాళహస్తి నుంచి వచ్చిన సారెను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆలయ సాంప్రదాయాలతో అమ్మవారికి సమర్పించారు.